రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి 4 పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ రివ్యూకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలపై సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి 4 పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ రివ్యూకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలపై సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 4 పథకాలను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్న దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, రేపటి నుంచి 4 పథకాలను ప్రారంభించబోతోంది. ముఖ్యంగా రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా చెప్పిన విధంగా రేపు 26 జనవరి 26న ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఈ పథకాలన్నిటికీ శ్రీకారం చుట్టారు అని చెప్పి అనుకోవచ్చా? రేపు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల ప్రాంతంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాలను 4 పథకాలను లాంఛనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్దిసేపు క్రితం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు రివ్యూ చేశారు. దీనికి సంబంధించి ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని గ్రామంగా తీసుకుని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు. అయితే ఈ నిరంతర ప్రక్రియ అని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఇటీవల జరిగిందో గ్రామ సభల్లో జరిగినటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇది రెగ్యులర్ గా దరఖాస్తులు తీసుకోవడం వచ్చి, అదేవిధంగా లబ్ధిదారుల ఎంపిక కూడా నిరంతరంగా కొనసాగుతుంది అనేది మంత్రులు కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా అర్హులు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా పథకాల లబ్ధి చేకూరుతుంది అనేది స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్గా వ్యవసాయ శాఖకు సంబంధించి రుణమాఫీ పేరుతో ఇప్పటికే 21,000 కోట్లు మాఫీ చేసి ఏడాదికి 12,000 చొప్పున ఎకరానికి ఇవ్వబోతున్నాం. రేపు 6,000 చొప్పున రైతుల ఖాతాను జమ చేయబోతున్నాం అని చెప్పిన పరిస్థితి. రైతు భరోసాకు సంబంధించి 15 రోజుల పాటు ఈ ఎకరంతో మొదలుకొని 15 రోజుల పాటు ఈ రైతు భరోసాను రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు. అదేవిధంగా ఎవరైతే రైతు కూలీలు ఉంటారో ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతోటి వారి ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే ఫీల్డ్ ఎంక్వైరీ జరిగింది. దానికి సంబంధించి ఇటు హౌసింగ్ మినిస్టర్ రెడ్డి పలుమారు రివ్యూ చేసిన నేపథ్యంలో ఈ పథకాలన్నీ రేపటి నుంచి హఠాత్తుగా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. రైట్, థాంక్యూ శ్రీకాంత్.